ఎండగా ఉంది కదా, సరిగ్గా గమనించకుండా అనవసరంగా బయటికి తీసుకొచ్చాను. కాసేపు రెస్ట్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఏం ఏరియానో షాపింగ్ చేద్దాం అనుకుంటే ఒక్క కొట్టు కనిపించడం లేదు. అరే ఈ ఏరియాలో ఇలాంటి షాపింగ్ సెంటర్ ఉన్నట్టు నేను అసలు గమనించినా లేదే. ఈ ప్లేస్ భలే బాగుంది. ఇది లేడీస్ సెక్షన్. ఇక్కడ అన్ని వస్తువులు చాలా తక్కువ ధరలో. ఇంటీరియర్ సెక్షన్. రండి రండి, టీవీ ఫ్రిడ్జ్ లు కొనుక్కోండి రండి. ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు, డిపార్ట్మెంటల్ సెక్షన్ కూడా ఉంది. సూపర్. హిమవారి, ఈ రోజు మనం ఇక్కడ సూపర్ గా షాపింగ్ చేద్దాం. కావాల్సిన సామాన్లన్నీ కొనడం అయింది. ఇక్కడున్న వాటి చూస్తుంటే అన్ని కొనేయాలనిపిస్తోంది. అన్ని కొనేసి ఎలా తీసుకెళ్తాను ఏంటో. ఓకే, నువ్వు అడిగినట్టే మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. హిమవారి, నీకే ఫ్లేవర్ కావాలి? ఇన్ని రోజుల తర్వాత కొనిస్తున్నారు కదా, ఏవైనా కొనివ్వండమ్మా. అవును కదా, మన ఇలాంటి ప్లేస్ కి వచ్చి ఐస్ క్రీమ్ తిని చాలా రోజులయ్యింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కజామాతో ఆడుకోవడానికి వెళ్ళలేదా? లేదు లేదు, ఐస్ క్రీమ్ నా పక్కన ఉంది, మీరు నా పక్కన ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్ళమంటారు చెప్పండి. రాను రాను ఈ పిల్లోడు అల్లరి తట్టుకోలేకపోతున్నావు. అమ్మా, మీరు మాత్రం ఒంటరిగా ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడికి వచ్చేసారా అమ్మా? చెప్పండి. ఐస్ క్రీమా? లేదు లేదు, నేను ఫ్యామిలీ ప్యాక్ కొందామా అని ఆలోచించాను. మీరు ఫ్యామిలీ ప్యాకా? కప్ వేసుకోవడానికి ఏడుస్తారుగా. సరే సరే, అల్లరి చేయకుండా నీకే ఐస్ క్రీమ్ కావాలో తీసుకో, కానీ ఒక్క ఐస్ క్రీమే షించాన్. అయ్యా జాలీ స్నేహితులారా, మా అమ్మ ఓసిలా ఐస్ క్రీమ్ కొనిస్తారు, అందరూ వరుసగా రండి. నేను వచ్చేసాను. మీరు లేట్ గా వచ్చినందుకు సారీ. షించానమ్మా ని పొగుడుదాం. మీరు మంచివాళ్ళు. ఇదే అన్యాయం, నేనేగా మిమ్మల్ని పిలిచాను, మా అమ్మని పొగుడుతున్నారే. సరే, మా అమ్మగారు ఐస్ క్రీమ్లు కొనివ్వరంట, ఒకటే కొనిస్తారంట. ఐస్ క్రీమ్ చూసావా? ఇది బనానా, చాక్లెట్, హనీ ఫ్లేవర్ అట. నీదేం ఫ్లేవర్? నా ఫ్లేవరా? చెర్రీ బిస్కెట్, తర్వాత క్యారమెల్. దీని ఎందుకు ఇలా ఉంది? ఓసిలో ఐస్ క్రీమ్ వచ్చినా కూడా మంచి ఐస్ క్రీమ్ కొనుక్కుని తినలేదా? సరే పర్వాలేదులే గానీ నీ ఫ్లేవర్ ఏంటో చెప్పు. ఇదే గ్రేప్ ఫ్లేవర్ కంబైన్డ్ విత్ ది రసగుల్లా ఆన్ ది టాప్ ప్లాంజీ. ఇలా కూడా ఫ్లేవర్ ఉంది. ఒక్కటే తినాలన్నానని ఒక్క దాంట్లోనే 3 స్కూబీలు పెట్టించుకున్నారే. మేము ఎక్కువ కొనుక్కున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారా? ఏం పర్వాలేదు, ఈ షాప్ లో ఐస్ క్రీమ్ ధర తక్కువే కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. మేము మీకు హెల్ప్ చేయవా ఆంటీ? నువ్వు నిజంగా అంటున్నావా? సంతోషం. సరే, ప్రారంభించండి. త్వరగా ఏమని ప్యాక్ చేయండి. తప్పకుండా బాబు. ఏవేవి ప్యాక్ చేయాలి? ఈ బొమ్మని నేను ఇప్పుడే ఫస్ట్ టైం కట్టినాను. మా అమ్మ కూడా చాలా సంతోషిస్తారు. సంతోషిస్తే ఏం చేస్తారు? నేను అమ్మకి హెల్ప్ చేస్తే చాలా బొమ్మలు కొనిస్తారు. వచ్చారా పిల్లలు? మీకు చాలా చాలా థ్యాంక్స్. ఆంటీ, ఈ షాపింగ్ చేయడం నాకు చాలా నచ్చింది. అవును, నేను కూడా కౌంటర్ లో ఇప్పుడే ఫస్ట్ టైం పే చేస్తున్నాను తెలుసా? ఆంటీ ఆంటీ, వేరేమైనా కొనాలంటే చెప్పండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఇంకేమైనా? కొనడానికి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఎలా తీసుకెళ్ళడం? మీరు వెళ్ళే చోటుకంతా మేము తీసుకొస్తాం. వద్దు, అది మీకు కష్టమైపోతుంది పిల్లలు. మీ హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్ పిల్లలు. మీరెందుకండి థ్యాంక్స్ చెప్తున్నారు? మీరంతా చాలా మంచి పిల్లలు. మనకు కావాల్సిన సామాన్లు వీళ్ళే తీసుకొచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ సహాయంతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్ ట్యూషన్ కి వెళ్ళే తీరాలి. సరే అండి, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. బాయ్. వీళ్ళు మీద పనులు చూసుకుంటారు. ఓకే ఓకే. అప్పుడే వెళ్ళిపోయాడండి. అరే, నేను అమ్మతో పాటు సాయంత్రం షాపింగ్ వస్తానని చెప్పాను, కానీ మర్చిపోయాను. అవునవును, నాకు డాన్స్ క్లాస్ ఉంది, నేను మర్చిపోయాను. మనం బయలుదేరదామా? వెళ్ళొస్తా. బాయ్. ఓకే, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. ఇన్ని
సామాన్లు మీరు ఎలా అంటే ఇంటికి తీసుకెళ్తారు? అదే బాబు నేను ఆలోచిస్తున్నాను. అమ్మా మీరు కారులోనేగా వచ్చారు, మరెందుకు టెన్షన్? అయితే నడిచా? ఆహా, మా అమ్మ ఇచ్చిన పనిని నేను సక్రమంగా పూర్తి చేయలేదు. నన్ను మీరు ఏం చేయాలి ఆలోచించి చెప్పండి అమ్మా. ఆ? నేను నీతో ఏం చెప్పాను? అదేంటంటే షీరోని వాకింగ్ కి తీసుకెళ్ళమన్నారమ్మా. షీరోని వాకింగ్ కి తీసుకెళ్తావా? షీరోని ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలి ఎన్ని రోజులు అయ్యింది? నేను మీకు హెల్ప్ చేస్తానండి. షించాన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఏంటి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇలా అన్నందుకు సంతోషంగా ఉంది, కానీ ఇన్ని సామాన్లను ఒక్కడమే మొయ్యలేవు మసావ్. అందుకని మరి ఏం చేస్తావు? మీరు నాకు ఐస్ క్రీమ్లు కొనిపెట్టారు కదా, ఏ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? అందుకే నువ్వు ఇంత హెల్ప్ చేస్తానంటున్నావా? అదేం అక్కర్లేదు బాబు, నువ్వు ఇంటికెళ్ళు, మేము టాక్సీలో ఇవన్నీ తీసుకుని వచ్చేస్తాం. ఏం పర్వాలేదు కదా ఆంటీ? ఏం ప్రాబ్లం లేదు. అయితే ఓకే, బాయ్. మసావ్ ఎంత బాధ్యత గల పిల్లాడు. మీ అన్నయ్య ఉన్నాడే. దీనికంతా నేనేం అలసిపోను. ఎంత ఇంట్రెస్ట్ తో ఈ వస్తువులన్నీ కొన్నావు, అదే ఇంట్రెస్ట్ తో వీటన్నిటిని ఇంటికి తీసుకెళ్ళాలి. మీ అన్నయ్య సంగతి ఇంటికెళ్ళి చూస్తాను. ఏంటి